ప్రజలు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి ప్రాధాన్యత పరంగా పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాడా ఇన్ఛార్జ్ పిడి సత్యనారాయణ పేర్కొన్నారు. పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్లోని పాడా కార్యాలయంలో ఇన్ఛార్జ్ పిడి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజలు అర్జీలిచ్చారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గ మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పిఠాపురం పట్టణం శ్రీరామ థియేటర్ వద్ద గల రాజా రామ్మోహన్ రాయ్ పార్కులో ఏ విధమైన సదుపాయాలు లేవని, విషపూరితమైన పాములు సంచరిస్తున్నాయని, పార్కులో చెట్లు కూలిపోయి చెత్తాచెదారం పేరుకుపోయిందని వాకర్స్ క్లబ్ సభ్యులు పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో పాడా కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సిపిఎం జిల్లా నాయకుడు దువ్వా శేషుబాబు, కోనటి రాజు స్మార్ట్ మీటర్లు బిగించడంపై మండిపడ్డారు. పిఠాపురం పట్టణంలో చెరుకుల కాలువ, గుర్రాల కాలువ ఆక్రమణకు గురయ్యాయని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా చెరుకుల కాలువలో ఉన్న పుడికను తీసి తన స్థలంలో వేశారని అద్దంకి గోపాలస్వామి ఫిర్యాదు చేశారు. కాగా పిఠాపురం పాడా కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు, పప్పు దినుసులను రైతుల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాడా డిప్యూటీ పిడి వసంత మాధవి, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ స్వప్న, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మేము ఆ లేడీస్ 10-15 మంది 5 గంటలకు వాకింగ్కి వస్తామండి. క్లీన్ చేయట్లేదండి, క్లీన్ చేసినా ఎత్తట్లేదండి. ఎవరినన్నా పిలిచి చెప్తే వాళ్ళు గొడవాడేసుకుంటున్నారండి. పాములు వస్తున్నాయండి, వాష్రూమ్స్ క్లీన్గా లేవండి, బ్లాక్ చేసి ఉందండి, వాటర్ కూడా ఉండట్లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ పాములు అవి వచ్చినప్పుడు చాలా భయపడుతున్నాం. వచ్చామండి. ఈరోజు కొద్దిగా చెత్త తొలగించారు, కానీ చెత్త ఇంకా అక్కడ కోసిన చెత్త అలాగే ఉన్నాయి. చెట్లు ఇరిగిపోయి పడిపోయినాయి. ఆ చెట్లు చెత్త కూడా అక్కడ ఉన్నాయి. కమిషనర్ గారు చెప్పాం, శానిటేషన్ గారు చెప్పాం, కానీ అలా ఏం చేయట్లేదు. మనిషిని పెట్టి కోయించి ఎక్కడ చెత్త అక్కడ వదిలేశారు. ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి మళ్ళీ వచ్చాం. కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారు, మేము చేస్తామని చెప్పారు. కానీ ఈ పార్కులోని నీళ్లు లేవు, లేడీస్ వస్తున్నారు, బాత్రూమ్లు లేవు. బాత్రూమ్ గుమ్మ లాక్ వేసి ఉంటుంది. పాపం లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మోటార్ ఉంది, మోటార్ వైర్ తెగిపోయింది. ఆ వైర్ అతికితే నీళ్ళు వస్తాయి, కానీ అతికి ఉన్న నాదులు కూడా లేడు అక్కడ. కాబట్టి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇది 3వ సారి ఇవ్వడం, కానీ 3 సార్లు కూడా స్పందిస్తున్నారు, కానీ చేయట్లేదు. వస్తామన్నా చేస్తామన్నా చెప్తున్నారు, కానీ చేయట్లేదు. దానివల్ల మళ్ళీ ఈరోజు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఈరోజు అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి మాట మార్చేశారు. అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నాడని కాదు, తన మాట మీద తను నిలబడాలని చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎవరికి ఏమైనా కాస్తంత మంచి చేయమని, మంచి చేయకపోతే పోయారు మమ్మల్ని పీల్చుకు తినేటువంటి పని చేయొద్దని చెప్పుకుంటున్నాం. ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పుడు బిగించడానికి వస్తున్నారు. మేమేం కోరట్లేదే బిగించమని చెప్పి, మా ఇంట్లో ఉన్న మీటర్లు అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఇంకెందుకు మిగిలిన బిగించడం కోసం వస్తున్నారు. అదానీ ఫోర్స్ చేస్తే అదానీకి లోపడిపోయి ఈ రకంగా ఏంటంటే కొత్తవి బిగించడానికి వస్తూ ఉన్నారు. వీటిని బిగించడానికి అయిన ఛార్జీ, వాటి విలువ మొత్తం 23 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేస్తారు. 93 నెలల పాటు, అంటే 8 ఏళ్ల పాటు వసూలు చేస్తారు. ఈ గవర్నమెంట్ పోయినా ఇంకే గవర్నమెంట్ వచ్చినా వసూలు చేస్తారు. అందుకని దీన్ని వ్యతిరేకించాలని కోరుతున్నాం. ఈరోజు సిపిఎంగా ధర్నా చేస్తాం. భవిష్యత్తులో అందరినీ కలుపుకుని మరొక విస్తృత కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియదు. మరి ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద అనేక భారాలు పడుతూ ఉన్నాయి. ఈ భారాలే కాకుండా ఈ భారాలు కూడా పడుతూ ఉంటే లాలీ చాలిన డబ్బులతో కూలీ డబ్బులు సక్రమంగా లేక, సరైన కూలీ రాక అనేక ఇబ్బందులు పడుతున్న ఈ జనం ఈ భారాలు పోయేలాక గగ్గోలు పెడతారు. కాబట్టి ఏవైనా సరే ఈ స్మార్ట్ మీటర్లని వెంటనే విరమించుకోవాలా. కేంద్రం, రాష్ట్రం చొరవతో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బంద్ చేసి ఎవరైనా సరే అందరూ కూడా వ్యతిరేకించాలని ముక్తకంఠంతో మేము పార్టీగా, సిపిఎం పార్టీగా చెప్పడం జరుగుతుంది. అనుకుని మేము నివసిస్తున్నాం. 6/1/47 డోర్ నెంబర్ గల నివాసిని నేను. అద్దంకి గోపాలస్వామి. 6/1/48 స్థలంలో చెరుకుల కాలువ కూడికి మట్టిని తీసి 6/1/48 స్థలంలో డంపు యార్డు చేసినారు. ఆ స్థలం వల్ల వర్షం 2 దుక్కులు వర్షం పడితే ఆ నీరు వల్ల మా మట్టి ఇళ్ళు కూలిపోతాయి. మాకు ఆ కాలువ ఆనుకుని 10 అడుగుల స్థలం ఉంది. దాంట్లో రోడ్డు మార్గం నిర్మించవలసిందిగా మున్సిపాలిటీ వారికి అర్జీ పెట్టుకున్నాం. కబ్జా చేస్తూ ఉంటే అధికారులు చూస్తున్నారు తప్ప దాన్ని అడ్డుకోవడం జరగలేదు. గతంలో కూడా దీని మీద ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు పట్టించుకోకుండా ఆ కట్టడాలు మామూలుగా జరిపేస్తూ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ గార్డెన్ పూర్తిగా కూడా అక్కడ అక్రమాలకు గురవుతూ ఉన్నాయి. ఇలా ఎక్కడికక్కడ ఇరిగేషన్ కాలువలన్నీ పూడుకుపోవడంతో
పట్టణంలో నీరు బయటికి వెళ్లకుండా ఎక్కడ నీరు అక్కడ స్తంభించిపోతుంది. కాబట్టి ఉన్నతాధికారులు ఈ విషయం మీద దృష్టి పెట్టి ఇరిగేషన్ కాలువలన్నీ వెడల్పు చేసి ఈ పట్టణంలో నీరు బయటకు పోయేలాగా ఏర్పాటు చేయాలి. లేదంటే వచ్చేది వర్షాకాలం మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి. ప్రజలు ఈ వ్యాధుల బారి నుండి బయటపడాలంటే ఈ మురికి నీరంతా బయట పోవాల్సిన అవసరం ఉంది.